ఇంతకీ ఇతడు చేసిన నేరమేమీ లేదు. ఓ దొంగతనం కేసులో ఇతనిపై అనుమానాలు మాత్రమే వచ్చాయి. ఆ అనుమానాలతోనే ఖాకీలు పైశాచికంగా ప్రవర్తించారు. పుణె విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్లోని డిటెక్టివ్ బ్రాంచ్లో ఈ సంఘటన జరిగింది. గత ఏడాది జూన్లో పుణేలోని ఓ జ్యువెలరీ షాప్లో చోరీ జరిగింది. విచారణలో భాగంగా పోలీసులు సుమిత్ అనే ఈ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్లోని డిటెక్టివ్ బ్రాంచ్కి తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేశారు. కరుడుగట్టిన నేరస్తుడికిచ్చే 3rd డిగ్రీ టార్చర్ రుచి చూపించారు. అతను నాకేం తెలీదన్నాడు. నేరస్తుడిని కాదని మొత్తుకున్నాడు. అయినా ఖాకీలు వదల్లేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 15 నిమిషాల పాటు పోలీసులు ఈ వ్యక్తిని ఇలా టార్చర్ పెట్టారు. ఖాకీల పైశాచికంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమానితుడిని కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పౌర సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కృష్ణా జిల్లా బిల్లనపల్లి గ్రామానికి